విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం బయటపడి మాటతీరు మెరుగుపరుచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు. నువ్వు నాకో బలవైన శబ్దమివ్వు, నేనీ ప్రపంచాన్ని ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నాడు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యే మానవుడ్ని ఇతర ప్రాణుల నుండి వేరుచేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి మనీషి అయి రాతియుగం నుంచి ఈనాటి అణుయుగంలోకి ప్రవేశించాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేదు అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ? ప్రయత్నిస్తే వచ్చేది కాడా? ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్లందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరుంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషిచేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైనవారు ఎంతో కృషిచేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలెక్కిన మొదటి రోజుల్లో మాట్లాడటానికి ఇబ్బందిపడినవారే, ప్రేక్షకుల అపహాస్యానికి గురైనవాళ్లే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చెయ్యనివారు 1-2 ప్రయత్నాలలో మనసు బాధచెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి. నిజం చెప్పనా? ఎలాగోలా జనంముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనంముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికీ ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు వచ్చింది అన్నది ఎవరో కాదు, ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి, మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగునపడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారూ ఉత్తమ వక్త కావడానికి కృషి చెయ్యాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా వక్త అయి ఉండాలి. అనుకరణ. కొందరు మంచి వక్త కావాలనే ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం? అతడు గొంతెత్తగానే ఎవర్ని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే, సభలో కలకలం ప్రారంభమవుతుంది. చౌకబారు అనుకరణలని నవ్వుకుంటారు. అసలే నకిలీ నకిలీయేగదా. మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. సభాకంపం. సభలో మాట్లాడడానికి భయపడేవాళ్లు పిరికివాళ్లా? కాదు. ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయినవాళ్లే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్లా? కాదని వాళ్లు జీవితంలో సాధించిన విజయాలే చెబుతాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయం. వేదిక. కొన్ని పాటించవలసిన రీతులు.
వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతణ్ణి గమనిస్తున్నాయనే విషయం విస్మరించరాదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. వక్త అపహాస్యం పాలయ్యి ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. అందుకే వేదికమీద ఆసీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరూ వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు. వేదికమీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు. కుర్చీలో కూర్చుని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురిపెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకుల్నే చూస్తూ కూర్చోవడం, లేక నేలచూపులు చూడడం, లేదా పైకప్పుకేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరచేసి ఆవలించడం. ఆవలింత వస్తే ఏం చెయ్యాలి అంటారా? చేతిరుమాలో చెయ్యో అడ్డుపెట్టుకుని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును. వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కు తిప్పి చూస్తారు. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. కుర్చీలో తల వెనక్కు వాల్చి, కాళ్లు ముందుకు చాచి, పడక కుర్చీ భంగిమను పెట్టడం. కుర్చీలో నిటారుగా ఊపిరి బిగపట్టినట్టు బిర్రబిగుసుకుని కూర్చోవడం. కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం. ఇవి సభామర్యాదకు భంగం కలిగించే అంశాలు. మైకు. కొన్ని సూచనలు. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండాలేని కర్రలా నిల్చోమని కాదు, లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాడులా నిల్చోమని కాదు. రిలాక్స్ అయి నిల్చోవాలి. మైకు ముందు స్టాండును పెట్టడం ప్రధానంగా వక్తకు, మైకుకు పొండాల్సిన దూరాన్ని చివరి వరకు మేనేజ్ చేయడానికే. రెఫరెన్స్ పేపర్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండును 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకుని తన బరువును పూర్తిగా దానిమీద పారేయడానికి కాదు. కొందరు స్టాండును మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకుని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పుళ్లు చేస్తుంది. ప్రసంగ భాగాలు. 1. ప్రారంభం. 2. విషయ ప్రతిపాదన. 3. ఉపసంహారం. 1. ప్రారంభం. తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచివచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చుని ప్రేక్షకులను చూడాలి. వెంటనే కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్తమీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి. అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తల తిప్పి అతడి వైపు చూడాలి. వేదికమీద ఉన్న అందర్నీ పేరుపేరునా సంబోధించడం అనవసరం. సంబోధించినా ప్రతి వ్యక్తిని తలతిప్పి చూడక్కర్లేదు. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నిటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోకి వెళ్లబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీద నుంచి ఎవర్నీ అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. ప్రారంభంలో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడంలేదు. అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను. నాకు ఉపన్యాసమివ్వడం చేతకాదు. నేను కవిని కాను. ఆ సంగతి మాకు తెలుసు. కళాకారుడిని అంతకంటే కాదు. అది కూడా తెలుసు. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవడంలేదు. ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు అంటూ ప్రారంభిస్తారు. శ్రోతలు కూడా కొన్ని మాటలు వక్తమీదకు విసురుతారు ఆరంభంలోనే. 2. విషయ ప్రతిపాదన. విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి. వాచకం స్పష్టంగా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణలు ఉండాలి. గీతగీచినట్టు ఒక మాటను ఒరుసుకుని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకులు వీనులకు ఇంపుగా ఉండదు. స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకోవాలి. మధ్యమస్థాయి ఉత్తమమైనది. విషయం క్లిష్టమైనదై ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్యలో చమత్కారాలు వదలాలి. పెద్దల సూక్తుల్ని చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితాచరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి. ఒక పేరుకు మరొక పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. కొందరి ఉపన్యాసంలో నేను, నా అంటూ స్వోత్కర్ష ఎక్కువ ఉంటుంది. తన గురించి తనే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీదనున్న ఏ వ్యక్తి గురించైనా
అనవసరంగా మాట్లాడ్డం వల్ల, అతిగా పొగడడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తరువాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ఒక అంశం నుంచి మరో అంశాన్ని ఎత్తుకునే ముందు 2-3 క్షణాలు ఆగి ప్రేక్షకుల్ని చూడాలి. ఇలా చెయ్యడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాక పెరుగుతుంది కూడా. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్లుగా ఆపకుండా మాట్లాడ్డం మంచిది కాదు. ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తల పంకించి హుందాగా స్వీకరించాలి. ఆ తర్వాత మళ్లీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి. తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అది చాలా అవసరం అనుకుంటేనే. అంతేకాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని, ఇది ఇలా వెళ్లగక్కుతున్నాడని శ్రోతలు భావించేలా చెయ్యకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చును. అందువల్ల సభ రసాభాస అయ్యే అవకాశం ఉంది. 3. ఉపసంహారం. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. అవి ప్రశంసాపూర్వకంగా వస్తున్న చప్పట్లో లేక ఇక చాల్లే కూర్చో అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటుగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబుచ్చుకుని, ముఖం చింతాక్రాంతం చేసుకుని నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగాని శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవంగల వక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేకసార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. మళ్లీ వెంటనే మరో అంశాన్ని అందుకొనడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తుంటారు. శ్రోతలు అసహనంగా కూర్చుంటారు. కొందరు మైకు దొరికితే చాలు వదలరు. తన తర్వాత మాట్లాడేవారెందరున్నారనే ఆలోచన కూడా ఉండదు. అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తానే వినియోగించుకోకూడదు. గొప్ప వక్తలు ఎప్పుడూ షార్ట్ అండ్ స్వీట్గానే మాట్లాడుతారు, శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొడతాడు. ప్రసంగం ముగించి గిర్రున తిరిగి గబగబా కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్యా గట్టెక్కేను అన్నట్లుగా కుర్చీలో కూర్చోకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదికి వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడిగా రాణించాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి.